నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎలాంటి నియమాలు పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ముందుగా ఒక మంచి శ్లోకంతో ఈ వారం వారఫలాల్ని మనం మొదలు పెడదామా? సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్సద్వాసనా శోభితం భోగేంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి. ఈ మేషరాశి వారి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. కుటుంబ ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు అవసరం. సోదర సోదరీమణుల మధ్య వైరము విభేదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గతములో పూర్వపు ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో విభేదాలు తలెత్తి సమస్యలు కొంచెం ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం సమన్వయం పాటించి కొంత సమయాన్ని తీసుకొని వాయిదా వేసుకొని పరిష్కరించుకున్నట్లయితే మీకు మంచి పరిష్కారం లభిస్తుంది. లేని ఎడల ఇబ్బందులు కొని తెచ్చుకోవలసి వస్తుంది. అదేవిధంగా కొంత ధన నష్టం, ప్రయాస ఇట్లాంటివి కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజను చేసుకోవటం అనేటటువంటిది ఉత్తమం. అలానే ఉపవాసం కూడా మంగళవారం రోజు, శనివారం రోజు ఆంజనేయ స్వామి వారిని ఇష్టదైవంగా భావించి ఈ పనులు నిమిత్తమై ఉపవసించడం అనేటటువంటిది శ్రేయోదాయకంగా ఉంటుంది. కాబట్టి మానసిక చింత వలదు. తదుపరి వారం అనుకూలమైనటువంటి వాతావరణాలు గోచరించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి వారం ఇలానే ఉంటుందనేటటువంటిది మనసులో తీసేసుకొని ధైర్యం చేసుకొని స్వామివారి ఉపాసనని చేపట్టి ఆకుపూజ చేయించి ముందుకు సాగినట్లయితే సత్ఫలితాలని పొందవచ్చు. తదుపరి వృషభ రాశి గురించి తెలియజేస్తారా గురుగారు? వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. రక్త సంబంధమైనటువంటిది తలనొప్పి కానివ్వచ్చు. అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి తాత్కాలిక సమస్యలు, స్వల్పమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు బాగా అవసరం. కుటుంబంలోకి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారి మూలకంగా ధనాదాయం ఉంటుంది. వ్యాపారం వృత్తి వ్యాపారాలలో వృద్ధి చెందేటటువంటి అవకాశం, నూతన వ్యక్తుల మూలకంగా వృద్ధి చెందేటటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే మిగతా విషయాలన్నింటిలో కూడా వృద్ధి కనబడుతూ ఉంది. ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి గురించి. మిథున రాశి. మిథున రాశిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైన వాతావరణమే అయినప్పటికీ భాగస్వామి యొక్క విషయాలలో, అది ఆ భాగస్వామ్యం అనేటటువంటిది ఒక వ్యాపారంలో కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు,
ఇటువంటి ఇది ఏవైనా కావచ్చు, భాగస్వామిలో జాయింట్గా ఉండేటటువంటి పనుల్లో ఉండే విషయాల్లో స్వల్ప విభేదాలు తలెత్తేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దీనివలన కొంచెం సమస్యలు ఉత్పన్నమవటం, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, రావాల్సినటువంటి ధనము సరైన సమయానికి అందకపోవటం, ఒకవేళ అందినా అది సద్వినియోగపడకపోవటం, తిరిగి మళ్ళీ రుణము చేయవలసి రావటం అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాముల మధ్య పరస్పరంగా మాట్లాడేటప్పుడు కూడా విధి విధానాల్లో ఆలోచన చేసి మాట్లాడటం అనేది ఉత్తమం. లేని ఎడల లేనిపోయినటువంటి సమస్యలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. పితృమూలకంగా ఆశీస్సులు తీసుకున్నట్లయితే, పితృకు సంబంధించినటువంటివి ఏ కర్మలకు సంబంధించినటువంటి శ్రద్ధగా ఆచరించినట్లయితే, పితృకర్మలు అంటే ఆబ్దికాదులు ఉన్నట్లయితే, ఈ వారంలో ఉన్నట్లయితే, వారి పితృదేవతల తిథులు ఉన్నటువంటి వారికి మాత్రం ఇది అవి సక్రమంగా నిర్వర్తించుకోవటం. ఏదో ఓపిక లేదులే నాకు, ఈ ఆబ్దికాన్ని వాయిదా వేసుకుందాంలే, ఈసారి పెడదాంలే, వచ్చే సంవత్సరం పెడదాంలే, కొంతమంది వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. ఇది అలా కూడదు. కాబట్టి అవన్నీ జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ఈ వారంలో కనుక ఉంటే మాత్రమే, ఉండాలని రూల్ ఏం లేదు, కొంతమందికి ఉండవచ్చు, అవి వాయిదాలు వేసుకోకుండా చక్కగా పితృదేవత అనుగ్రహాన్ని కనుక ఆశీస్సులు పొందినట్లయితే సత్ఫలితాన్ని అలా ఆ విధంగా కూడా పొందవచ్చు. అంటే పితృకార్యాలు ఉన్నప్పుడు మనం అది ఆ టైంలో వచ్చినప్పుడు చేయకపోతే కనుక వాళ్ళ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందంటారు, నిజమేనా? తప్పనిసరిగా శపిస్తారు. తప్పనిసరిగా మనం బయట బస్ స్టాండ్లో నిలబడి మనము అడుక్కోవడానికి భిక్ష నా దగ్గర లేవుపోమా అంటే ఒప్పుకుంటాడు వాడు? ఎంతమంది తిట్టేవాళ్ళు లేరు అంటే అందరూ అలా ఉంటారంటే ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండరు. అంటే దానికి అలా ఉన్నారు అంటే దానికి మన కర్మ బాగలేదు అనుకోవటమే, అంతే. ఇప్పుడు చెబుతుంటారు, ఇవాళ అనవసరంగా భిక్షగాడి చేత కూడా తిట్లు తినాల్సి వచ్చిందిరా అంటూ ఉంటాం. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అడుగుతూ ఉంటే కారణం ఏందయ్యా అంటే అది మనకి రాసి పెట్టింది. కానీ అటువంటి ఆ భిక్షగాడిని మనం అంటాం తప్పు. ఒకవేళ వాళ్ళ అన్నయ్యని మనకు జరుగుతాయా? ఏమి తగలవు. మనం ధర్మంగా లేకపోతే తగులుతాయి. ధర్మంగా ఉన్నప్పుడు మన దగ్గర సహాయం చేయడానికి ధనం లేదు నిజంగానే, అందువల్ల లేవని చెప్పాము యథార్థంగా. కానీ వేయగలిగే శక్తి ఉండి కావాలని వీడికి నేను ఎందుకు వేయాలి అనే భావన కలిగి ఉండేది వేరు. అందుకనే పితృదేవతలకు జరగాల్సిన కార్యాలు కూడా ఆ టైంలో ఆ సమయంలో జరిపించాలి. ఏ ఏ సమయాలు ఏ ఏ ఇదిలో వాళ్ళకి వస్తాయో ఆయా సమయాల్లో తప్పనిసరిగా జరిపిస్తేనే వాళ్ళకి ఫలితాలు. త్రూ ది ప్రాపర్ ఛానల్. డైరెక్ట్గా ఎప్పుడు దేవుడి నుంచి ఫలితాలు ఉండవు. మధ్యలో మీడియేటర్ పోస్ట్ మ్యాన్ ఉంటాడు. పోస్ట్ మ్యానే పితృదేవతలు. కాబట్టి పోస్ట్ మ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. గురుగారు, తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి అన్ని రకాల అనుకూలంగానే ఉన్నది. కానీ ఈ వారము డబ్బు చేతికి అందినట్టే అందుతుంది, వెళ్ళిపోతుంది. అన్నీ వచ్చినట్లే ఉంటాయి, ఏది నిలబడదు. బంధువులందరూ వస్తారు, సరదాగా గడపచ్చు అనుకుంటాం, వస్తారు, వచ్చిన గంటకే వెళ్ళిపోతారు. మేము ఊరక చూసిపోదామని వచ్చాము, ఉండటానికి కాదంటారు. నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. అంటే మేము వచ్చి ఒక గంట అంటే ఏదైనా ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ఇంకాసేపు పంచుకుంటే బాగుండనే భావన ఉంటుంది. అందువల్ల వచ్చినట్లే వస్తారు, వెళ్ళినట్లే వెళ్తూ ఉంటారు. అంటే వచ్చారనేటువంటి తృప్తి పడాలి, వచ్చి ఏమి మాట్లాడుకునే వాళ్ళు వెళ్ళిపోయారని తృప్తి పడాలి, బాధపడాలి. తృప్తి ఎక్కడుంది, బాధ ఎక్కడుంది? అది అంటే ఒక బాగా రుచిగా ఉన్నటువంటి దాన్ని కొంచెం కొరికితే రుచి అనిపించింది, ఇంకా తినాలనిపిస్తే దాన్ని తిననీయకుండా చేయటం, లాక్కోవటం. అది ఎంత బాధ ఇబ్బందిగా ఉంటుందో అలా ఉంటుంది వీళ్ళకి. కాబట్టి జాగ్రత్తగా, అందుకని ఏం చేయాలి, దానికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అది ఎలా ఉన్నా మనం ఎలా స్పెండ్ చేయాలి. వీళ్ళతో ఇవాళ సాయంత్రం దాకా నేను స్పెండ్ చేస్తాను, వస్తున్నారు కాబట్టి అనే భావాన్ని వదిలేయాలి. వాళ్ళు ఎంతసేపు ఉంటే అంతసేపు, నిమిషం ఉంటే నిమిషం, సాయంత్రం దాకా ఉంటే సాయంత్రం స్పెండ్ చేయగలను అనేటటువంటి సంతృప్తి పడతాను అనే భావన కలిగి ఉంటే వాళ్ళు వెంటనే వెళ్ళిపోయినా మనకు ప్రాబ్లం లేదు. తర్వాత దుఃఖపడం. కాబట్టి అటువంటి నిగ్రహ శక్తిని కలిగి ఉన్నట్లయితే అదే రెమెడీ. సపరేట్గా దీనికి పూజలు ఇట్లాంటివి అవసరం లేదు. అందువల్ల కొన్ని మన స్వయంకృత అపరాధం, మనం స్వయంగా మనకు మనము ఆచరించే విధానంలో గనక
గురువుల్ని పెద్దలను అడిగి కనుక దాన్ని ఆ నియమాలు పఠిస్తూ నిగ్రహశక్తిని కలిగి ఉంటే తప్పనిసరిగా దోషాలకి మనం నుంచి తప్పించుకోవటానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి, అన్ని పూజలకే కాదు అది. కాబట్టి అలా చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. తదుపరి సింహరాశి వారికి లాస్ట్ వీక్ అంతా కొంచెం అలా అలా ఉంది, బట్ ఈ వారం ఎలా ఉండబోతుందండి? ఈ వారం సింహరాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. అన్ని విధాలుగా కూడా భార్యకి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కలత సంబంధమైనటువంటి విషయాల్లో కొంచెం ఆరోగ్యం నలత కనిపిస్తూ ఉన్నది. అది స్వల్పానికి సంబంధించిందే కానీ అది మేజర్ విషయం మాత్రం కాదు. అదేవిధంగా పుత్ర సంతానానికి సంబంధించిన విషయాల్లో వృద్ధి కనబడుతూ ఉంటుంది, మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి, పుత్రుల నుంచి కీర్తి లభిస్తుంది. అలానే మానసికంగా కూడా గత వారం కంటే కొంచెం ఈ వారం ప్రశాంతమైన వాతావరణాన్ని గడిపేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు సింహరాశి వారు. ఆర్థిక లావాదేవీలు యథాతథంగా ఉంటాయి, అది మీడియంగా మధ్యస్థంగా ఉంటాయి, తటస్థంగా ఉంటాయి. అంత బాగా లేదు, అంత తక్కువను లేదు, మధ్యంతరంగా జరిగేటటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం కనుక చూసుకున్నట్లయితే. అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం అనేది చెప్పాలి. వీరికి కూడా కంటికి సంబంధించినటువంటి సమస్యలు కొంత ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు, గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు, జీర్ణ వ్యవస్థకు సంబంధించి కానీ, ప్రాంక్రియాసిస్ వాటికి సంబంధించినటువంటి విషయంలో కానీ వాటిలో కొంచెం లోపాలు కనబడేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు బాగా 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 అవసరం, పాటించడం అనేటటువంటి మంచిది, ఉత్తమం కూడా. ఉత్తమం. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి, సరైన సమయానికి తగ్గట్టుగా ఆహారాన్ని తీసుకోవటం ఉత్తమం. ఆహార నియమాన్ని తప్పకూడదు, తప్పినట్లయితే లేనిపోని ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యతో కొంత బాధపడి ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి స్వల్పంగా. కాబట్టి ఆరోగ్య విషయంలోనే వీళ్ళు జాగ్రత్త తీసుకున్నట్లయితే మంచిదే. మిగిలిన విషయంలో అన్నింటిలో కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కలుసుబాటు అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం అని చెప్పవచ్చు. గురుగారు, ఆరోగ్య సమస్యలు, అజీర్తి లాంటివి మీరు చెప్తూ ఉంటారు కదా, అంటే అవి ఆ వారం వరకే ఉంటాయా? తర్వాత వారం కూడా ఆ గ్రహాలు ఏదైనా బాగాలేకపోతే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఉండవచ్చు అంటే వారికి కొంతకాలం పాటు ఆ గ్రహం ఆ స్థానంలోనే ఉందనుకోండి, అది మేజర్గా వాళ్ళకి నడిచే దశ అనుకుందామండి. సూక్ష్మ దశలో కానీ లేదా మేజర్ దశల్లో అది కంటిన్యూటీ ఉంటుంది. అది 1 సంవత్సరం వరకు కూడా ఉండవచ్చు సమస్య, 6 నెలలు బాధ పెట్టవచ్చు, అలా ఉంటూ ఉంటాయి. కానీ ఈ వారం ఉండే తర్వాత వారంలో ఉండకూడదని రూల్ ఏం లేదు, లేదా ఈ వారం ఉండే తర్వాత వారం ఉంటుందనే రూల్ ఏం లేదు. ఈ వారంలోనే తగ్గిపోవచ్చు, మళ్ళీ రాకపోవచ్చు ఎప్పట్లో, అలా కూడా ఉంటుంది. తదుపరి తులారాశి గురించి, తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి? తులారాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ వారంలో, ఈ సంవత్సరంలో, ఈ మాసంలో ఈ వారం చూసుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా లాభదాయకంగా కనబడుతుంది, వ్యాపార లావాదేవీలు అనుకూలతలు ఉన్నాయి. మొత్తం మీద అన్ని విధాల మంచిగా ఉన్నదని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా మంచి గోచరిస్తూ ఉంది. రాశి వాళ్ళకి ప్రత్యేకమైన పూజలు ఏదైనా లేదు, యథావిధంగా వాళ్ళ ఇష్టదైవాన్ని, దైవారాధన ఏదైతే ఉందో అది నిత్యం చేసుకునేటువంటిది చేసుకోవటం మంచిది, మానకుండా దాన్ని కంటిన్యూ చేయటం అనేది ఉత్తమం. అవకాశం ఉంటే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కూడా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కుటుంబంలో వీరికున్నటువంటి గతంలో ఎంత మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారో అటువంటి వాటి నుంచి కొంత మచ్చ తెచ్చుకునేటటువంటి పరిస్థితులు, వాతావరణాలు కల్పించబడుతూ ఉంటాయి. జాగ్రత్తగా వహించాలి. ఎదుటివారి అందరినీ కూడా నమ్ముతారు, ఇట్టే నమ్మేస్తారు, వీళ్ళు నమ్మకూడదు. మీ కోపమే మీకు శత్రువు. కోపం వల్ల షార్ట్ టెంపర్ చేత కొంత మీరు నష్టపోయేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. దానివల్ల ఆర్థిక లావాదేవీల్లో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, మీకు
ఇబ్బందులు లేనిపోయినటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. కాబట్టి ఆర్థిక విషయంలో జాగ్రత్త వహించాలి, మాట్లాడే తీరు మార్చుకోవాలి. ఎదుటివారు మాట్లాడే మాటను బట్టి సమయస్ఫూర్తితో తగ్గి మాట్లాడటం అనేది మంచిది. పరిహారం వీరికి శివాభిషేకం చేసుకోవటం, ప్రతిరోజు కూడా 11 సార్లు చొప్పున హనుమాన్ చాలీసా చదవటం ఈ వారం అంతా వీరికి ఉత్తమం. రామాలయ దర్శనం చేయటం కానీ, ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనం తరచూ చేయటం కానీ ఈ వారం అంతా దర్శనం చేసుకోవటం మంచిది, ఉత్తమం. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశి వారు చూసుకున్నట్లయితే కోపం ఎక్కువ, వీరికి ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని తిట్లు తినటం, వారి మీద పగ పెంచుకోవటం, పగ గురించే ఆలోచన చేయటం, ఇట్లాంటి వాతావరణాన్ని నెలకొంటూ ఉంటాయి. కొంతమంది అదే ఆలోచిస్తూ పండుకుంటారు. నిద్ర లేచినా పండుకున్నా కూడా వాళ్ళ పరిస్థితి అదే. షార్ట్ టెంపర్, లేదా ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు, ఎవరైతే లోకుగా ఉంటారో, ఎవరైతే మెత్తదనంగా ఉంటారో, తల్లి తండ్రి అక్క చెల్లె అన్న తమ్మ వాళ్ళ మీద వస్తువులు విసిరివేయటం కానివ్వండి, ఒంటికాల మీదకి లేచి వెళ్ళటం అంటారు. ఒంటికాల మీద కంటే ఏం అనకపోయినా కానీ తిట్టడం, ఏదో ఒకటి కల్పించుకొని తిట్టడం, ఇటువంటి పరిస్థితుల్లో నెలకొంటూ ఉంటారు. జాగ్రత్తలు అవసరం. వీరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, స్వామివారికి అభిషేకం చేయటం కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ చేయటం, స్వామివారి యొక్క అష్టోత్తర నామాన్ని చదవటం చేత కానీ, దేవాలయంలో సేవ చేయటం కానీ చేసినట్లయితే తత్సంబంధమైనటువంటి ఉగ్ర అనేటటువంటిది తగ్గి, కోపం తగ్గి కొంత మంచి జరిగే అవకాశం ఉంది. లేదా వారికి అందుబాటులో ఉన్నటువంటి స్వయం భూక్షేత్రాలైనటువంటి నరసింహస్వామి క్షేత్రాల్లోకి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనం, అది మట్టపల్లి కానివ్వండి, వేదాద్రి కానివ్వండి, అహోబిలం కానివ్వండి, సింహాచలం కానివ్వండి, ఇటువంటివి ఎక్కడికి వీరికి అందుబాటులో ఉంటే అక్కడ ఆ దేవాలయానికి వెళ్ళి దర్శనం గావించుకొని అక్కడ పూజలు కనుక నిర్వహించుకున్నట్లయితే తత్సంబంధమైన దోషం పోయి అన్ని విధాల వీరికి అనుకూలమైన వాతావరణం గోచరించేటట్టు కలిగజేస్తూ ఉంది. తదుపరి మకర రాశి వారికి వారం ఎలా ఉండబోతోంది? మకర రాశి వారు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం కూడా అనుకూలమైన లాభదాయకంగా కనబడుతూ ఉన్నది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పరీక్షలు రాసేటటువంటి వారికి విద్యలో సరైనటువంటి సమాధానాలు ప్రశ్నాపత్రంలో రాసేటటువంటి మేధస్సును కలిగి ఉంటారు. ఇది రిజల్ట్స్ వచ్చేటటువంటి ఫలితాలు వచ్చే కనుక వారం కనుక అయినట్లయితే తప్పనిసరిగా దీంట్లో విజయాన్ని సాధించే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వీరు చేసేటటువంటి ప్రతి పనిలో ముందుకు సాగేటటువంటి పరిస్థితులు ఆటోమేటిక్గా వీడు నడుస్తుంటేనే దారిలో తన్ని తప్పుకుంటూ ఉంటాయి అన్నట్లుగా వృద్ధి చెందుతుంది. అన్ని విధాల వీరికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి గురించి. కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తుంది. వీరికి కొంత పట్టుదలను గనక సడలించినట్లయితే, వీరు పట్టుదల గనక వదిలినట్లయితే మొత్తము కూడా వీరికి సుఖమయమే, సంతోషకరమైనటువంటి వారం అనేది చెప్పవచ్చు. అన్ని విషయాల్లో వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. పుత్ర మూలకంగా కానివ్వండి, భర్త మూలకంగా కానివ్వండి, వివాహమైనటువంటి వారికి సంతానపరంగా కానీ, విద్యపరంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, వీరి మాటకి విలువ ఉంటుంది. అన్ని రకాలుగా వీరికి యోగ్యదాయకమైనటువంటి అనుకూలమైనటువంటి వారంగా చెప్పబడుతూ ఉన్నది. గురుగారు, చివరిగా మీన రాశి గురించి తెలియజేస్తారా? మీనరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలమైన వాతావరణమే ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా వీరికి తలనొప్పి, అది పార్శ్వ నొప్పి, మైగ్రేషన్ అనేటటువంటిది, ఏదైనా బోన్ సిక, మోకాళ్ళు, కాళ్ళు, ఏళ్ళు, నొప్పులు ఏమీ ఉండవు. నొప్పులు పైగా వీరికి ఈ సమయం ఇంకా ఎక్కువ అని చెప్పాలి. చలికాలంలో వీళ్ళకి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఎక్కువగా చన్నీటి స్నానాన్ని, చల్లటి నీటితో స్నానాన్ని తగ్గించుకోవటం మంచిది. వేడిని గోరువెచ్చని నీటితో స్నానం చేయటం అనేటటువంటిది ఉత్తమం. సాధ్యమైనంత వరకు చలికి వీరు బయటికి రాకుండా ఉండటం. ఏదైనా సరే సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి సూర్యుడు అస్తమించే లోపే పనులన్నీ చక్కబెట్టుకొని ఇంట్లో ఉంటూ
ఉండటం అనేది ఉత్తమం. ఎందుకంటే ఆరోగ్యపరమైన సమస్యలే కొన్ని ఉత్పన్నమవుతాయి కనుక వీరికి కొద్దిపాటి చలిలో కూడా ఆరు బయట ఉన్నా కూడా వీరికి వెంటనే జలుబు నెమ్ము చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలే కొంచెం ఇబ్బంది పెడతాయి, కానీ మిగిలిన విషయాల్లో ఆర్థిక లావాదేవీల్లో మాత్రం అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంది. వీరి మాటకి విలువ ఉంటుంది. వీరు చెప్పేటటువంటి అందరినీ కూడా గౌరవిస్తారు. ఓన్లీ ఆరోగ్య విషయంలో మాత్రమే జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేసుకోవటం కానివ్వండి, లేదా ఉపవాసం ఉండటం కానివ్వండి చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. లేదా ప్రతినిత్యము కూడా కొంతకాలం పాటు వీరు, ఈ వారమే కాదు, కొంతకాలం పాటు 1 సంవత్సరం కాలం పాటు వీరు, ఇది వారఫలమే అయినా కూడా సంవత్సరం కాలం పాటు కొంత ఈ ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా ప్రతిరోజు ఆదిత్య హృదయం సూర్య భగవానుడికి చదువుకున్నట్లయితే తప్పనిసరిగా కొంత ఉపశమనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆచరించడం అనేది శ్రేయోదాయకం. గురుగారు, స్వయంభూ దర్శించుకుంటే చాలా మంచిదని ఇంతకుముందు మీరు చెప్పారు కదా. స్వయంభూ వల్ల దర్శించుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటి? అంటే అక్కడే వెలిసారు కాబట్టి ఆ స్వామిని దర్శించుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయా? క్షేత్రంలో గనక చేసుకున్నట్లయితే స్వయంగా వెలిసినటువంటి క్షేత్రాలను చెప్తూ ఉంటాయి. అటువంటి క్షేత్రాల్లో కనుక మనము చేసినట్లయితే ఫలితం రెట్టింపు ఉంటుంది అర్థం. ఒకసారి రామ అంటే 2 సార్లు రామ అన్నదానితో 10 సార్లు రామ అన్నదానితో సమానం అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి మనం ఒకసారి రామ అంటే 10 సార్లు రామ అనే ఫలితం దక్కుతుందంటే ఎవరు క్షేత్రానికి పోకుండా ఉంటారు చెప్పండి. అది అందువల్ల క్షేత్రంలో వెళ్తే మంచిది, శ్రేష్టం. అంటే ఇక్కడ ఉన్నా ఫలితం వస్తుంది, కానీ ఆ క్షేత్రాన్ని తలుచుకొని ఇక్కడ చేసినా కూడా క్షేత్ర ఫలితం వస్తుంది. అది కూడా చెప్పబడి ఉంది. కాకపోతే శక్తి లేనివాడు ఉంటాడు, ధనం లేనివాడు ఉంటాడు. వాడి క్షేత్రానికి వెళ్తే నేను రెట్టింపు ఫలితం లేకపోతే రాదా? అవసరంలా అనుకుంటారు కదా. అందుకే కొంతమంది ఇంట్లో ఆబ్దికం పెట్టుకొని ఏం చెబుతుంటారు, కాశీ 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 అంటూ ఉంటారు. అంటే కాశీ అని తలిస్తేనే 3 సార్లు కాశీలో పెట్టిన దాని ఫలితం వస్తుందని చెప్తున్నాడు. అది గణపతి పూజ చేసే ముందు గంగే చెమునే చేమునే కలశం ఏర్పాటు చేసుకొని 5 గంగల్లో స్నానం చేస్తేనే గణపతి పూజను మనం చేయాలి. పూజ చేయడానికి అసలు దేవతల పూజ చేయడానికి అర్హులం, శుద్ధి అయితేనే. అంటే 5 గంగలు తిరిగి అది జరిగే పనే కాదు కదా. కాబట్టి ఆ నీటిని ఒకసారి ఒక గంగ, ఇంకోసారి ఇంకో గంగ 5 సార్లు అలా ఉన్నట్లయితే 5 భావించి ఆ నీళ్లు శిరస్సును చల్లుకున్నట్లయితే వాటితో సమానము అని చెప్పబడుతుంది. ఎందుకంటే మన వాళ్ళకి ఏమండి అన్ని ఆ పూజ ఈ హోమం అంటున్నారుగా, కాబట్టి వీటికి డబ్బులు కావాలి కదా. ఏంటి ఫలితం అంటే ఇలా కూడా ఉంది ఫలితం. కాబట్టి సులువైన మార్గాలు ఉన్నాయి, శక్తిని బట్టి ఉన్నాయి. అందుకే ధర్మశాస్త్రం ఏం చెప్పాలంటే 1 కోటి రూపాయలు ఇచ్చినటువంటి వాడికి 1 రూపాయి దానం చేసినటువంటి వాడికి ఇద్దరికి ఫలితం సమానంగానే వస్తుంది. అంతే, వాడి స్థాయి రూపాయి ఇవ్వగలడు, అంతమించి ఇవ్వలేడు, లేదు వాడి దగ్గర. అతను 1 కోటి రూపాయలు ఇవ్వగలడు, కాబట్టి ఫలితం ఒకటే. 1 కోటి రూపాయలు ఇవ్వగలిగిన వాడు రూపాయి ఇస్తే ఫలితం రాదు వాడికి. అయితే ఈ వారం వారఫలాలు అలాగే ఒక మంచి విషయం గురించి తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. చూశారు కదా ఈ వారం వారఫలాలు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.